శని ప్రభావం. ఉజ్జయిని నగరాన్ని విష్ణువర్ధనుడనే రాజు పరిపాలించే కాలంలో ఆ నగరంలో దేవశర్మ అనే బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన జ్యోతిష్యంలో చాలా గట్టివాడు. అయినా ఆయనను దారిద్ర్యం బాగా పీడిస్తూ వచ్చింది. ఆ దారిద్ర్యం నుంచి బయటపడడానికి ఆయన గట్టి ప్రయత్నం కూడా ఏమీ చెయ్యలేదు. దొరికిన దానితో తృప్తిపడుతూ తన కాలాన్ని గణపతిని ఆరాధించడంలో గడిపేవాడు. అస్తమానము గణపతి గుడిలో కూర్చుని ఆ దేవుడిపైన స్తోత్రాలు రచించి చదువుతూ ఉండేవాడు. భార్య అతన్ని నిత్యము పోరేది. ఎవరినైనా ఆశ్రయించి ధనం సంపాదించుకురమ్మని చెప్పేది. తన దశ బాగాలేదని, మంచి దశ వచ్చేదాకా తన ప్రయత్నాలేవీ ఫలించవని, కొంతకాలం ఓపిక పట్టమని దేవశర్మ భార్యతో అనేవాడు. ప్రతి ఉదయము రాజుగారింటి ముందు కొందరు బ్రాహ్మణులు చేరి స్వస్తివాచకాలు చదివి రాజుగారి నుంచి సంభావనలు పుచ్చుకునేవారు. దేవశర్మను కూడా అలాగే చెయ్యమనేది భార్య. భార్య పోరు పడలేక ఒకనాడు దేవశర్మ ఉదయం రాజుగారింటికి వెళ్ళారు. కానీ ఆయన అక్కడ చేరిన బ్రాహ్మణులకు ఎడంగా నిలబడ్డాడు. వాళ్లతో పాటు రాజును ఆశీర్వదించలేదు. ఆ స్వస్తివాచకాలకు విలువ లేదని ఆయన ఉద్దేశం. అయితే రాజుగారు స్వస్తివాచకాలు చదివిన వారికే సంభావనలు ఇచ్చేవారు. దేవశర్మకేమీ ముట్టలేదు. రాజుగారు లోపలికి వెళ్ళిపోగానే రాజభటులు అందరితో పాటు దేవశర్మను కూడా బయటికి పంపేశారు. అయినా దేవశర్మ తన భార్య సంతృప్తి కోసము ప్రతి ఉదయము రాజమందిరానికి వెళుతూనే ఉన్నాడు. పట్టి చేతులతో తిరిగి వస్తూనే ఉన్నాడు. ఈ విధంగా కొద్ది రోజులు గడిచాక రాజుగారికి దేవశర్మను గురించి ఆశ్చర్యం కలిగింది. ఆయనను తాను రోజూ చూస్తున్నాడు. ఆ బ్రాహ్మణుడెవడో గాని ప్రతి ఉదయము వస్తాడు. స్వస్తివాచకం మాత్రం చదవడు. సంభావన కోసం చెయ్యి చాచడు. సంభావన కోసమూ కాక స్వస్తివాచకం చదవడానికి కాక ఆయన రోజు ఎందుకు వస్తున్నట్టు? ఈ సంగతి తెలుసుకునేటందుకు రాజు ఒకనాడు ఉదయం తన భటులతో బ్రాహ్మణులు సంభావన పుచ్చుకునేటప్పుడు ఒక పేద బ్రాహ్మణుడు చినుగుల బట్టలు పచ్చశాలువా కప్పుకొని కొంచెం ఎడంగా నిలబడి ఉంటాడు. బ్రాహ్మణులందరూ సంభావనలు తీసుకొని వెళ్ళిపోయేటప్పుడు ఆ బ్రాహ్మణుణ్ణి నా గదిలోకి పంపండి అని ఆజ్ఞాపించాడు. తర్వాతి రోజు బ్రాహ్మణులు ఎప్పటిలాగే స్వస్తివాచకాలు చదివి రాజుగారిచ్చిన సంభావనలు పుచ్చుకొని వెళ్ళిపోతుంటే వాళ్ళ వెనకాగా దేవశర్మ కూడా వట్టి చేతులతో బయలుదేరాడు. కానీ రాజభటులు ఆయనను ద్వారం వద్ద ఆపి తమ వెంట పెట్టుకుని రాజుగారి గదికి తీసుకుపోయారు. తాను పేదవాడినని దానం కోసం వస్తున్నాను కానీ సంభావన కోసం కాదని దేవశర్మ రాజుతో చెప్పాడు. రాజు ఆయన పరిస్థితి అర్థం చేసుకుని ఒక పెద్ద వెండి భరిణలో 500 వెండి నాణాలు నింపి ఆయనకిచ్చాడు. దేవశర్మ దాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళి తన భార్యకు చూపాడు. ఆమె చాలా సంతోషించింది. దశ బాగాలేదని మీరు చేతులు ముడుచుకొని కూర్చోకపోయినట్టయితే మన దారిద్ర్యం ఏనాడో తీరిపోయేది. నయం, ఇప్పటికైనా నా మాట విన్నారు అన్నదామె. అంతా ఆ గణపతి దయ అన్నాడు దేవశర్మ. ఆ రాత్రే దేవశర్మ ఇంట దొంగ ప్రవేశించి రాజుగారిచ్చిన వెండి భరిణను వెండి నాణాలతో సహా ఎత్తుకొని పోయాడు. దేవశర్మ భార్య పొందిన సంతాపం అంతా ఇంతా కాదు. దేవశర్మ మాత్రం శని ప్రభావం, ఎలా తప్పించుకోగలం అన్నాడు. నిన్న తన వద్ద అంత పెద్ద మొత్తం దానంగా పుచ్చుకుపోయిన బ్రాహ్మణుడు అదే చినిగిన శాలువాతో ఇవాళ ఉదయం ప్రత్యక్షమయ్యేసరికి రాజుకు ఆశ్చర్యం కలిగింది. ఆయన ఆ బ్రాహ్మణుణ్ణి పిలిచి, ఏమయ్యా బ్రాహ్మడా, నిన్ననే నేనిచ్చిన డబ్బుతో నీ దరిద్రం తొలగిపోయిందనుకున్నానే, మళ్ళీ ఈ పేదవేషంతోనే ప్రత్యక్షమయ్యావేమిటి అని అడిగాడు. మహారాజా, నా దారిద్రానికి అసలు కారణం నా గ్రహదశ బాగాలేకపోవటం. నన్ను శనిపెట్టి పీడిస్తున్నాడు. బంగారం పట్టుకుంటే మట్టయిపోతుంది. నా భార్య పోరు పడలేక రోజూ వస్తున్నప్పటికీ చెయ్యి చాచి తమరిని యాచించని కారణం కూడా అదే.
నిన్న తామిచ్చిన భరిణ రాత్రి దొంగల పాలైనది. నాకు స్వల్పమైనా దక్షిణ ఇప్పించండి చాలు అన్నాడు దేవశర్మ. రాజుకు శని మహిమలో నమ్మకం లేకపోయింది. తాను తలుచుకుంటే దేవశర్మను ధనవంతుణ్ణి చేయవచ్చుననే శని అడ్డుపడలేడని ఆయన అనుకొని ఇంకా ఆ పెద్ద భరిణలో 1000 వెండి నాణాలు పోసి ఆ బ్రాహ్మణుడికిచ్చి వాటితో సుఖంగా కాలక్షేపం చేసుకోమన్నాడు. కానీ దేవశర్మ దాన్ని ఇంకా 6 మాసాల దాకా వినియోగించదలచలేదు. ఎందుకంటే ఆయన అంచనా ప్రకారం తనకింకా 6 మాసాల దాకా శనిపీడ వదలదు. ఆయన భరిణను గణపతి గుడి వద్దకు తెచ్చి తన ధనాన్ని కాపాడే భారం గణపతి పైన వేసి గుడి పక్కన ఉండే పురాతన వృక్షం తొర్రలో దాన్ని జారవిడిచి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ చెట్టు బోదలో చిన్న పెద్ద తొర్రలు అనేకం ఉన్నాయి. వాటిలో విషసర్పాలు కాపురముంటున్నాయి. ఆ చెట్టునెక్కి పాము కాటు తిని కొందరు చనిపోవటం చేత ఆ చెట్టు జోలికెవరూ పోరు. అందుచేత తన భరిణకు దొంగల భయం ఉండదని దేవశర్మ అనుకున్నాడు. దేవశర్మ ఇక రాజు వద్దకు పోనే లేదు. అయితే అతని దారిద్ర్యం మాత్రం ఎప్పటిలాగే ఉంది. ఆ సంగతి రాజుకు తెలియవచ్చింది. దానికి కారణమేమిటంటే దేవశర్మకు తెలియకుండా రాజు ఆయన ఇంటికి 4 భటులను కాపలా ఏర్పాటు చేశాడు. మొదటిసారి తానిచ్చిన దానంలాగే ఈ రెండవది కూడా దొంగల పాలు కాకూడదని, దాని ఫలం దేవశర్మకు పూర్తిగా ముట్టాలని రాజుగారి ఉద్దేశం. కొంతకాలమైనాక రాజుగారికి దేవశర్మ జ్ఞాపకం వచ్చాడు. ఆయన రక్షక భటులను పిలిపించి ఆ బ్రాహ్మణుడు సుఖంగా ఉంటున్నాడా అని అడిగితే వాళ్ళు దేవశర్మ ఇంకా దారిద్ర్యంలోనే ఉనిగి తేలుతున్నట్టు చెప్పారు. రాజు చాలా ఆశ్చర్యపడి భటులను పంపి దేవశర్మను పిలిపించాడు. దేవశర్మ ఎప్పటిలాగా పచ్చని చిలిగిపోయిన శాలువాతో రాజు ముందు ప్రత్యక్షమయ్యాడు. నా దగ్గర తీసుకున్న ధనమంతా ఏం చేశావు? దాన్ని వాడుతున్నట్టు లేదే అన్నాడు రాజు. లేదు మహారాజా, శని దశ తొలగిపోగానే వాడదామని మీరిచ్చిన భరిణను పాముల చెట్టు తొర్రలో దాచాను అన్నాడు బ్రాహ్మణుడు. రాజు తన మనుషులను బ్రాహ్మణుడి వెంట పంపి చెట్టు తొర్రలో భరిణ కోసం వెతకమని ఆజ్ఞాపించాడు. వాళ్ళు వచ్చి చెట్టు తొర్రలో వెతికి చూశారు. భరిణ జాడ దొరకలేదు. దేవశర్మ రాజుతో, అదెక్కడికి పోదు మహారాజా, దాన్ని నా అభిమాన దైవమైన గణపతి సురక్షితంగా ఉంచుతాడు. నాకు శని తొలగిపోగానే గణపతి తిరిగి ఇచ్చేస్తాడు. మీరు విచారించకండి అని చెప్పాడు. నీకింకా ఎంతకాలం ఉంది శని అని అడిగారు రాజుగారు. ఇంకా 6 నెలలున్నది అన్నాడు దేవశర్మ. ఈ 6 నెలలు గడవకుండానే నిన్ను ధనవంతుణ్ణి చేస్తాను. శని ఎలా అడ్డుపడతాడో చూస్తాను అంటూ రాజు మరొక భరిణలో బంగారు నాణాలు నింపి తెచ్చిచ్చారు. ఈ భరిణను నువ్వు ఇంటికి తీసుకుపోయి ఈ రోజు నుంచే వాడుకో. నీకు దొంగల భయం లేదు. నా మనుషులు నీ ఇంటికి అహోరాత్రులు కాపలా ఉంటారు. ఏ కారణంగానైనా నువ్వు ఈ బంగారాన్ని వాడుకోని పక్షంలో నిన్ను కఠినంగా శిక్షిస్తాను అని హెచ్చరించాడు. దేవశర్మ ఆ భరిణ తీసుకుని ఇంటికి పోతూ దారిలో గణపతి ఆలయం దగ్గర ఆగి తనను కాపాడే భారం ఆ దేవుడి మీదనే వెయ్యదలిచి భరిణను గుడి బావి బొడ్డు మీద ఉంచి తాను నీరు తోడుకుని స్నానం చేయసాగాడు. ఆయన బొక్కెనెత్తి నెత్తిన నీరు పోసుకుంటుండగా ఆ భరిణ మీద ఒక కాకి వాలి వెంటనే ఎగిరిపోయింది. భరిణ బావిలో పడింది. స్నానం చేస్తున్న దేవశర్మకు ఈ సంగతి ఏమీ తెలియదు. కానీ ఆయన స్నానం పూర్తి చేసి భరిణ కోసం చూసుకుంటే అది తాను పెట్టిన చోటే లేదు. దాన్ని శనీశ్వరుడే స్వయంగా ఎత్తుకుపోయి ఉంటాడని ఆ బ్రాహ్మణుడు నమ్మాడు. తనను కాపాడమని గణపతిని వేడుకొని ఆయన ఇంటికి పోయి తన ఇంటికి కాపున్న రక్షక భటులతో, మీరు వెళ్ళిపోండి, నా ఇంట దొంగలు దోచుకునేదేమీ లేదు అన్నాడు. రక్షక భటులు రాజుతో ఆ మాట చెప్పగానే రాజు దేవశర్మను పిలిపించి, నేనిచ్చిన బంగారం కూడా పోయిందా? ఎలా పోయింది అని అడిగారు.
అది ఎక్కడికి పోదు మహారాజా. నాకు ఇంకా మంచి కాలం రాలేదు కనుక శనిదేవుడే దాన్ని ఎత్తుకుపోయి ఉంటాడు అన్నాడు దేవశర్మ. ఈసారి రాజుకు చాలా కోపం వచ్చింది. నిర్భాగ్యుడా, నీకు నువ్వే శనిదేవతవు. నీ లెక్క ప్రకారం శని రోజులు పోగానే నేనిచ్చిందంతా దొరకకపోతే నిన్ను కొరడా వేయిస్తాను, వెళ్ళు అన్నాడు. దొంగలెత్తుకుపోయిన వెండి మాట ఏమో గాని గణపతిని కాపాడమని, ఇచ్చినది శని దాచినది తప్పక దొరుకుతాయి అంటూ దేవశర్మ రాజు దగ్గర సెలవు పుచ్చుకున్నాడు. తర్వాత కొద్ది రోజులకు పెద్ద గాలివాన వచ్చింది. ఆ గాలి దెబ్బకు గణపతి ఆలయంలో ఉన్న పురాతన వృక్షం కూకటి వేళ్లతో సహా విరిగి పక్కనే ఉన్న బావి మీద పడింది. దాని వేళ్ల మధ్య చిక్కుకుని రాజిచ్చిన 1000 నాణాల వెండి బరిన బయటపడింది. బావిని పూడిక తీసి బాగు చేసేటప్పుడు బంగారు నాణాల బరిన కూడా దొరికింది. రాజు దేవశర్మ మూఢనమ్మకాన్ని అబద్ధం చేయలేకపోయాడు.